ఆచి చికెన్ మసాలా. సిద్దిపేట జిల్లా రంగదాంపల్లి భూముల కబ్జా ఆరోపణల వ్యవహారంలో క్లారిటీ వచ్చింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫ్యామిలీపై వచ్చిన ఆరోపణల్ని భూములు అమ్మిన 4 కుటుంబాలు తీవ్రంగా ఖండించాయి. ఇష్టపూర్వకంగానే బాలాజీ రియల్ ఎస్టేట్ కు భూములు విక్రయించినట్లుగా ప్రకటించారు. భూ వివాదంలో అనవసరంగా మంత్రి పొన్నం ఫ్యామిలీని లాగొద్దని విజ్ఞప్తి చేయడం ఇంట్రెస్టింగ్ గా మారింది. అటు అమ్ముకున్న భూముల విషయంలో ఆరోపణలు చేసిన రాగం శ్రీనివాస్ కామెంట్స్ కి 4 కుటుంబాల వారు కౌంటర్ ఇస్తున్నారు. సిద్దిపేట జిల్లా రంగదాంపల్లి భూ వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. రాగం మల్లయ్య అనే వ్యక్తికి 5 కుమారులు కాగా వారిలో రాములు, ఐలయ్య, గౌరయ్య, సర్వయ్య అనే 4 కుమారుల కుటుంబాలు ఒకవైపు, ఎల్లయ్య అనే మరో కుమారుడి ఫ్యామిలీ మరోవైపు అన్నట్లుగా మారింది. అయితే ఎల్లయ్య మనవడు శ్రీనివాస్ చేస్తున్న ఆరోపణలను 4 కుటుంబాలు వారసులు ఖండించారు. మల్లయ్యకు చెందిన సుమారు 28 ఎకరాల భూమిని అందరం సమానంగా పంచుకున్నామని, ఇందులో ఎలాంటి అసత్యాలు, అబద్ధాలు లేవని 4 కుటుంబాలకు చెందిన వారు చెప్తుంటే, తమ భూమిని ఆక్రమించారని ఎల్లయ్య ఫ్యామిలీకి చెందిన శ్రీనివాస్ ఆరోపించడం చర్చనీయాంశమైంది. ఇందులో మంత్రి పొన్నం ప్రభాకర్ ఫ్యామిలీ హస్తం ఉందంటూ శ్రీనివాస్ ఆరోపణలు చేయడం రాజకీయంగా ప్రకంపనలు రేపింది. ఈ క్రమంలోనే మల్లయ్య ఫ్యామిలీకి చెందిన 4 కుటుంబాలు తెరపైకి వచ్చాయి. ఈ భూ వ్యవహారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా న్యాయ పోరాటం చేసి భూములను సాధించుకున్నామని, క్లియరెన్స్ వచ్చాకే బాలాజీ రియల్ ఎస్టేట్ కు అమ్ముకున్నామన్నారు రాగం మల్లయ్య ఫ్యామిలీకి చెందిన ఆంజనేయులు. రాగం ఎల్లయ్య కుటుంబ సభ్యులు ప్రతిసారి వివాదాలు సృష్టించడం అలవాటుగా మార్చుకున్నారని ఆరోపించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సభ్యులపై ఎల్లయ్య మనవడు శ్రీనివాస్ అసత్య ప్రచారం చేస్తున్నారని గుర్తు చేశారు. 4 కుటుంబాలకు చెందిన భూమిని ఇష్టపూర్వకంగానే పొన్నం ఫ్యామిలీకి చెందిన బాలాజీ రియల్ ఎస్టేట్ సంస్థకు విక్రయించినట్టుగా వెల్లడించారు. ఆరోపణలు నిజమైతే ఆధారాలతో కోర్టుకు వెళ్లాలని రాగం ఎల్లయ్య ఫ్యామిలీకి ఆంజనేయులు సవాల్ విసిరారు. ఆ హియరింగే రాకముందుకే మేము తప్పైంది, మాది తప్పు జరిగింది అని వాళ్ళ తాత రాగం ఎల్లయ్య, వాళ్ళ కొడుకు రాగం రాజయ్య, వాళ్ళ కొడుకు ఇప్పుడు రాగం శ్రీను కూడా సంతకాలు ఇవన్నీ జరిగినాయి. ప్రతిసారి ఇప్పుడు మేము అమ్ముతున్నప్పుడు ఇప్పుడు బాలాజీ రియల్ ఎస్టేట్ వరకు అమ్ముకున్నాక కూడా ఎలిగేషన్ ఇలా పొన్నం సార్ ఉన్నది, పొన్నం ప్రభాకర్ సార్ వాళ్ళది ఉన్నది, మినిస్టర్ చేయబట్టి ఇవన్నీ జరిగినాయి, మినిస్టర్ చేయబట్టి ఇక్కడ ఎంఆర్ఓ దగ్గర మ్యానిపులేట్ చేసి, ఆర్డీఓ దగ్గర చేసి పాస్బుక్లు ఇచ్చిన. రాగం గౌరవయ్య అలియాస్ జ్ఞానేశ్వర్, రాగం సర్వయ్య కుటుంబ సభ్యులు కూడా రాగం ఎల్లయ్య ఫ్యామిలీకి చెందిన శ్రీనివాస్ ఆరోపణలను ఖండించారు. తాము విక్రయించిన భూముల్లో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని, అందరం కలిసే అమ్ముకున్నామని రాగం మంజుల, సులోచనారాణి, వెంకటేష్ వెల్లడించారు. పొలిటికల్ గా చూపిస్తున్నారు. ఇది పొలిటికల్ ఇష్యూ కాదండి, ఇది ఫ్యామిలీ ఇష్యూ. మీకేమన్నా డౌట్స్ ఉంటే మమ్మల్ని కొంచెం కాంటాక్ట్ చేసి మమ్మల్ని అడిగి మీరు మీడియాలో వేయండి, మీరు విచారించండి. ఇది కేవలం ఇది మా ఫ్యామిలీ ఇష్యూ అండి. ఎవరిని పొలిటికల్గా తీసుకురాకండి, ఫ్యామిలీ ఇష్యూని పొలిటికల్ చేయకండి. ఈ రాగం శ్రీనివాస్ అనే వ్యక్తి వాడి మానసిక స్థితి బాగలేనందువలన మా 4 కుటుంబాలకు వేధించడము జరుగుతుంది. మా ఇష్టపూర్వకంగా మేము ఏది కానీ చేసుకున్నా కానీ మాకు అడ్డుపడుతున్నాడు. వాడికి ఏ సంబంధం లేకున్నా కానీ దీంట్లోకి వచ్చి మమ్మల్ని వేధిస్తున్నారండి. మొత్తంగా సిద్దిపేట జిల్లా రంగదాంపల్లి భూ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న వేళ మల్లయ్య 5 కుమారుల్లో 4 కుటుంబాల ఎంట్రీ ఆసక్తిగా మారింది. తాత ముత్తాతల వారసులుగా చెప్తూ ఎల్లయ్య ఫ్యామిలీకి చెందిన శ్రీనివాస్ మంత్రి పొన్నం ఫ్యామిలీని టార్గెట్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు 4 కుటుంబాలకు చెందిన వారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో శ్రీనివాస్ ఆరోపణలను ఖండిస్తూ ఇష్టపూర్వకంగానే బాలాజీ రియల్ ఎస్టేట్ కు భూములు అమ్మినట్టుగా 4 కుటుంబాలు క్లారిటీ ఇవ్వడంతో రంగదాంపల్లి భూ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టినట్టయింది అన్న చర్చ నడుస్తోంది.